హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ డీజే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రతిసారి మనం ఏదైనా రైడ్కి వెళ్ళేటప్పుడు మనం బండిని అన్నిటినీ కరెక్ట్గా చెక్ చేస్తాం. లైక్ బండిలో ఎలక్ట్రానిక్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా, బండి ఇంజన్ ఆయిల్ కరెక్ట్గా ఉందా, బ్రేక్ ప్యాడ్స్ మంచిగా ఉన్నాయా, అవన్నీ చెక్ చేస్తాం. కాకపోతే రైడ్కి వెళ్ళే ముందు మనం ఇంకో విషయం కూడా చెక్ చేయాలి. బండివి టైర్స్. అంటే ఈ రెండు వీల్స్ లేకపోతే మన బండి ముందుకు వెళ్ళదు. అండ్ ఈ రెండు వీల్స్లో ఏం ప్రాబ్లం ఉన్నా సరే మనం కంఫర్ట్ ఫీల్ కాము అండ్ మన రైడ్ అంతా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికోసమే ఈరోజు మనం మన సావిత్రికి టైర్స్ చేంజ్ చేయడానికి వెళ్తున్నాం. అండ్ టైర్స్ గురించి మాట్లాడాలంటే టైర్స్ లోపల చాలా డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయి అండ్ చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ టైర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ మనం ఏ రైడ్ చేసినా సరే. బికాజ్ ఎందుకంటే మోటార్ సైకిల్ ఇంజన్స్ అన్నీ సేమ్ ఉండొచ్చు, పవర్ అనేది సేమ్ ఉండొచ్చు, కానీ ఆ పవర్ని తీసుకొని డెలివర్ చేసేది టైర్స్. రైడ్ చేస్తున్నప్పుడు అంటే ఏ రైడ్ చేసినా సరే మనకి డిఫరెంట్ టెరైన్స్లో రైడ్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం రైడ్ చేస్తున్నప్పుడు ప్రతిసారి మనకి హైవేనే ఉండదు. కొన్నిసార్లు మనకి పాట్ హోల్స్ ఉంటాయి, కొన్నిసార్లు మనకి ఆఫ్ రోడింగ్ ఉంటుంది, కొన్నిసార్లు బ్యాడ్ రోడ్ ప్యాచెస్ ఉంటాయి. సో వాటన్నిటిని బండి తట్టుకోవాలంటే బండికి ఒక మంచి సెట్ ఆఫ్ టైర్స్ ఉండాలి. సో నౌ లెట్స్ గో అండ్ get that good set of tires on bike. And I believe that Himalayan ki Seat are one of the really best tires wherein manam off road cheyochu, on road cheyochu. These tires are specially built for both the occasions, maybe road kaavachu lekunte off road kaavachu. So let's go. సో రైట్ మనం హైదరాబాద్ లో ఉన్న సియాట్ డీలర్ దగ్గరికి వచ్చినాం టైర్స్ ఇన్స్టాల్ చేయడానికి. సో ఏ అడ్వెంచర్ రైడ్కి వెళ్ళినా సరే టైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎట్లాంటి రోడ్డు పైన నడిపిస్తున్నాం అనేది డిపెండ్ అవుతుంది. బేర్ ఫుట్ తోటి ఏదైనా రోడ్డు పైన నడిస్తే మనకు రాళ్ళు కూర్చుకున్నా వేడి ఉన్నా సరే మన కాళ్ళకి ఎట్లా ప్రొటెక్షన్ షూస్ ఉంటాయో బండికి టైర్స్ ఉంటాయి. టైర్స్ ఇన్స్టాల్ చేయించినాం. సో ఇన్స్టాల్ చేయించిన తర్వాత ఏంటంటే టైర్స్ రిమ్కి ఇంకా రోడ్డుకి సెట్ కావడానికి కొంచెం టైం పడుతుంది. బికాజ్ దే ఆర్ లైక్ బ్రాండ్ న్యూ రబ్బర్ టైర్స్ కదా. సో దానికి మోల్డ్ కావడానికి కొంచెం టైం పడుతుంది. సో బ్రేక్ టైర్స్ చేంజ్ చేయగానే మనకి హ్యాండింగ్లో లైట్గా డిఫరెన్స్ వస్తుంది. సో టైర్స్ కొంచెం వేర్ అండ్ టైర్ కావాలి, అంటే లైక్ ఒక 50-60 కిలోమీటర్స్ దాకా. బికాజ్ లైక్ మన రిమ్ది ఏదైతే షేప్ ఉందో ప్లస్ టైర్స్ రబ్బర్ అవుతుందో అది దాని ప్రకారం అది సెట్ అయిన తర్వాత మనకి రైడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా చేంజ్ అవుతుంది. అండ్ కొత్త టైర్స్కి మనకి ఎప్పుడైతే కార్నర్స్ చెప్తుంటాం కదా, అంటే ఈ కార్నరింగ్లో కూడా మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది అండ్ మంచి గ్రిప్ కూడా ఉంటుంది. ఈ సియట్ టైర్స్ కూడా ఏంటంటే సాఫ్ట్ కాంపౌండ్. సో సాఫ్ట్ కాంపౌండ్ మనకి గ్రిప్ చాలా మంచి ఇస్తుంది అనమాట. నో మ్యాటర్ లైక్ మనం ఇట్లాంటి టార్మాక్ మీద నడిపిస్తున్నామా లేకుంటే అప్పుడప్పుడు మనం హైవే మీద నడిపించినప్పుడు కూడా మనకి గ్రిప్ ఖతర్నాక్ ఉంటుంది. సో లెట్స్ గో. ఇంటికి పోయిన తర్వాత ఈ టైర్స్ గురించి ఇంకా మాట్లాడుకుందాం మనం. ఈ ట్రాఫిక్ నుంచి అయితే బయటకు పోదాం. అండ్ ట్రాఫిక్లో బ్రేకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ బ్రేకింగ్ని కూడా టైర్స్ చాలా ఇంప్రూవ్ చేస్తాయి, టైర్స్ టు టైర్స్. అండ్ సియర్ టైర్స్ వల్ల మనకి బ్రేకింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది మన బండిలో. మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా రైడ్ ప్రిపరేషన్ జోరుగా నడిచింది. అండ్ ఫైనలీ సావిత్రికి కొత్త టైర్స్ ఇన్స్టాల్ చేయించిన. అండ్ ఇన్స్టలేషన్ ప్రాసెస్ చాలా స్మూత్గా అయిపోయింది సియట్ టైర్ డీలర్ దగ్గర. సో నేను చాలా టైం పడుతుందని చెప్పి అనుకున్నా, కానీ చాలా ఈజీగా చాలా స్మూత్గా టైర్స్ ఇన్స్టాల్ అయిపోయినాయి. ఫ్రంట్లో మనకి హిమాలయన్కి స్పెషల్లీ
90/90 21 సెక్షన్ టైర్ వస్తుంది. బికాజ్ ఆఫ్ రోడింగ్ ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ మంచిగా ఉండడానికి 21 ఇంచెస్ రిమ్ ఉంది. అండ్ వెనకాల వచ్చేసి మనకి 120/90/17 ఉంటుంది. 17 ఇంచెస్ రిమ్ ఉంటుంది. ఇదనమాట టైర్ సెటప్. సో ఈ టైర్స్ గురించి ఇంకా డీటెయిల్గా ఇంకా స్పెసిఫిక్గా మనం ఎప్పుడైతే ఈ రైడ్ స్టార్ట్ చేస్తామో, సో ఈ రైడ్ రేపు స్టార్ట్ కాబోతుంది. హైదరాబాద్ నుంచి వెస్టర్న్ ఘాట్స్కి వెళ్తున్నాం అండ్ బీచ్కి కూడా వెళ్తున్నాం. సో ఎక్కడికి వెళ్తున్నాం, ఏ ప్లేస్కి వెళ్తున్నాం అన్నది మీ పైన వదిలి పెడుతున్నా. సో మీరు కింద గెస్ చేసి చెప్పండి కామెంట్స్లో అసలు ఎక్కడికి వెళ్తున్నాం అన్నది. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ యాక్చువల్లీ సియట్ ఇంకా XBHPతో కొలాబరేట్ అయ్యి ఈ రైడ్ చేయడానికి. సో గైస్ అదనమాట ఈరోజు బ్లాగ్. హోప్ఫుల్లీ ఈ బ్లాగ్ ఇన్ఫర్మేటివ్ ఉంది అని చెప్పి అనుకుంటున్నా. అండ్ టైర్స్ గురించి ఇంకా ఇన్ డెప్త్ గా ఇంకా డీటెయిల్ గా మనం ఈ రైడ్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడు ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇక్కడ దాకా మీకు వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే డెఫినెట్లీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.